ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 7 ఏళ్ల చిన్నారిని పాశవికంగా హత్య చేసిన నరహంతకుడు కులవర్ధన్ ఆత్మహత్య. ఫిబ్రవరి 26 నుంచి జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మహాయజ్ఞంలో నిర్వహిద్దాం. పోలీసుల నుంచి తప్పించుకున్న కులవర్ధన్ చెరువులో దూకి ఆత్మహత్య. SP ధీరజ్ కున్బుల్లి. పెండింగ్ లో ఉన్న గృహాలను ఉగాదిలోపు పూర్తి చేయాలి, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు హెచ్చరించిన పీడి రమేష్ రెడ్డి. డీటెయిల్స్ చూస్తే స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతి చెందిన వ్యక్తి మదనపల్లిలో 7 ఏళ్ల బాలిక రుషిక ప్రియలో హత్య చేసిన కులవర్ధన్ గా గుర్తించారు. పాప మృతి చెందడంతో మంగళవారం నీరుగట్టివారిపల్లిలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, రాజకీయ పక్షాలు, పార్టీలకు అతీతంగా బాలిక మృతికి కారణమైన కులవర్ధన్ ను ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. బాలిక మృతి చెంది 5 గంటల సమయం గడిచిన స్థానిక ప్రజలు, కుటుంబ సభ్యులు బాలిక మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించేందుకు అనుమతించకపోవడంతో పెద్ద ఎత్తున నిరసనలతో మదనపల్లిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, కడప SP విశ్వనాథన్ బాలిక కుటుంబ సభ్యులతో చర్చించి కుటుంబానికి అండగా ఉంటామని, నిందితుడిని చట్టపరంగా శిక్షిస్తామని హామీ ఇవ్వడంతో పోస్ట్ మార్టంకు తరలించేందుకు ఒప్పుకోవడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం అనంతరం రాయచోటి సమీపంలోని బాలిక స్వగ్రామానికి మృతదేహాన్ని తరలించారు. కర్నూలు రేంజ్ DIG కోయ ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతూ బాలిక మృతికి కారణమైన అగంతకుని పట్టుకుని తీరుతామని హామీ ఇచ్చారు. ఉదయానికి అంగళ్ళు సమీపంలోని చెరువులో కులవర్ధన్ శవమై కనిపించడంతో బాలిక కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాలు, మహిళలు పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి మిఠాయిలు పంచిపెట్టారు. ప్రజా ఉద్యమానికి కారణమైన బాలిక హత్యకు కారకుడైన కులవర్ధన్ మృతి చెందడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పాలనపై ప్రజలు అభినందనలు తెలియజేస్తూ ర్యాలీలు నిర్వహించారు. మదనపల్లెలో పెద్ద ఎత్తున రాజకీయ నేతలు కూటమి పాలనకు ధన్యవాదాలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు. టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదల విద్యాసాగర్, 1వ వార్డు మల్లికార్జున నాయుడు, డాన్స్ రెడ్డి, ఎర్రబల్లి వెంకటరమణారెడ్డిలో కూటమి పాలన మంచి ప్రభుత్వమని కితాబిచ్చారు. నిన్న రాత్రి చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. 7 సంవత్సరాల మైనర్ బాలికని ఒక అగంతకుడు అతి దారుణంగా లైంగికంగా వాటర్ డ్రమ్ లో ముంచి ఇప్పుడే అది మన యొక్క పోస్ట్ మార్టం ఇంక్వెస్ట్ రిపోర్ట్ లో ఇవన్నీ కూడా మనకు రావడం జరిగింది. ఎవరైతే ఈ నిందితుడు ఉన్నాడో అతని కోసం అయితే ప్రస్తుతం గాలింపు జరుగుతుంది. ఖచ్చితంగా పట్టుకొని అతి కఠినంగా కోర్టు ద్వారా అతను శిక్షించే విధంగా కూడా దర్యాప్తులో మొత్తం ఎటువంటి లోపాలు లేకుండా కఠినంగా అతనికి శిక్ష పడే విధంగా మేము ఒక చర్యలు తీసుకుంటాం. కాజ్ ఆఫ్ డెత్ డ్రౌనింగ్ అండి. నీళ్ళలో ముంచడం సార్, ఏమన్నా నీళ్ళలో వాటర్ డ్రమ్ లో ముంచి అత్యాచారం చేశారు. అత్యాచారం జరిగింది, నీటిలో ముంచి చంపడం, గొంతు కోసాడని ఒక ప్రచారం. అవన్నీ లేవండి. నీటిలో మునిగి వాటర్ డ్రమ్ లో ముంచి చంపారు. అది ఇంకా ఏదైతే అండి సిచ్యువేషన్, మనం మార్నింగ్ నుంచి కూడా ఈ కమోషన్ అడ్రస్ చేయడంలోనే మనం అంతా సమయం అంతా వెచ్చించాల్సి వచ్చింది. అసలు ఏం జరిగింది, ఏమేం జరిగాయి, అసలు ఏంటి అనేది ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మొత్తం అంతా తీసి ఈ ఇన్వెస్టిగేషన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది తయారు చేసుకుంటాం. పోక్సో యాక్ట్ అట్రాక్ట్ అవుతుందండి. 302 ఓల్డ్ IPC అయితే 302, 376 పోక్సో యాక్ట్ కూడా అట్రాక్ట్. ఒక్క కేసు ఒకటి 324 కేసు ఉంటే లోక్ అదాలత్లో అది కాంప్రమైజ్ అయిందంటండి రీసెంట్గా. తర్వాత ఆ వీధిలో కూడా ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం కూడా ఇతను తాగి అందరితో కూడా అసభ్యంగా ప్రవర్తించడం, ఇతనికి అందరూ భయపడి దూరంగా ఉండటం అనేది ఒక అయితే వినికిడి అయితే ఉంది. గంజాయి బాగా ఎక్కువగా తీసుకొని ఎక్కువ అలవాటు ఉన్నాయి. అవన్నీ మనకి ఇంకా సబ్సిక్వెంట్ ఇన్వెస్టిగేషన్లో మనకు అన్నీ తెలుస్తాయి. స్పాట్లో ఏమైనా క్లూస్ దొరికాయి? స్పాట్ క్లూస్ ఏమిటంటే ఇప్పుడు అసలు మనకి బాడీ ఇంక్వెస్ట్ అయితే చేసాం. మళ్ళీ ఇంకోసారి మొత్తం ఇల్లంతా సోదా చేసి అన్ని చేసి ఇంకేమైనా ఎవిడెన్సెస్ ఫర్దర్ ఏమైనా ఉంటే కూడా ఇంకో 2వ రౌండ్ చేయాల్సి ఉంటుంది. రేపు మార్నింగ్ 6 తర్వాత చేస్తాం. థ్యాంక్ యూ. నమస్తే. చిన్నారి రుషిక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్ అయినటువంటి అనితమ్మ గారికి, అలాగే నారా లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మదనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులు పెద్దలు సైజన్ బాషా గారికి, ప్రత్యేకంగా మదనపల్లి పట్టణ ప్రజలు మరియు చేనేత కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెబుతున్నాం. ఎందుకంటే ఏదైతే నిన్న చేనేత కార్మికుడైనటువంటి గోపినాథ్ కుమార్తె రిషిక ప్రియ హత్య చేసినటువంటి ఒక మానవ మృగాన్ని
మానవ మృగాని కోసం పెద్ద ఎత్తున ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మహిళా సంఘాలైతేనేమి, ప్రజా సంఘాలైతేనేమి, రాజకీయ నాయకులైతేనేమి స్వచ్ఛంగా పాల్గొని సాయంత్రము 6 గంటల వరకు, అలాగే నేను ప్రత్యేకంగా మరీ కృతజ్ఞతలు ఎవరు చెప్పాలంటే మేము అనకూడదు కానీ వాళ్ళకి ట్రాన్స్జెండర్స్ మొక్కవాడిని ధైర్యంతో యొక్క శవం కాడ వాళ్ళు నిలబడి పోలీసులు మాకు న్యాయం చేసేంత వరకు మేము ఈ శవాన్ని అప్పగించమని ట్రాన్స్జెండర్ కూడా ఈ యొక్క పాత్రలో కీలకంగా వ్యవహరించారు. ఏదైతే ఈ రోజు అడవిలో ఉండాల్సిన ఒక మానవ మృగం సొసైటీలో తిరుగుతా కనపడిన ఆడపిల్లలను అత్యాచారాలు చేసుకుంటూ మానభంగం చేసుకుంటూ హత్య చేసి నిందితుడిని కులవర్ధన్ అనే ఒక మానవ మృగాన్ని ఏదైతే రాత్రి అతని యొక్క చెరువులో దూకి చనిపోయినాడని మాకు వార్త వచ్చింది. ఈ రకం ముఖ్యంగా పోలీసులకు, ఈ యొక్క పెద్దలకు, అలాగే ఈ యొక్క మహిళా లోకానికి, ఈ యొక్క కార్మిక సంఘాల నాయకులందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే ఆ యొక్క మానవ మృగం ఏదో రూపంలో చచ్చిపోయినాడు కనుక ఆ యొక్క ఋషిప్రియ ఆత్మశాంతి చేకూరాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రత్యేకంగా మీడియా కూడా దీంట్లో నిన్న చేసిన ధర్నా కార్యక్రమంలో మీడియా కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. వాళ్ళు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. మిత్రులారా, జై భీమ్. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం ఏదైతే హెచ్చరిక చేసిందో సమాజానికి, ఆ హెచ్చరికను ఎవరైతే తప్పుతారో, ఆ హెచ్చరికను ఎవరైతే అధిగమిస్తారో వాళ్ళకి నిన్న జరిగిన ఒక గుణపాఠం, ఏదైతే దురదృష్టకర సంఘటన సమాజ ఏదైతే జరగకూడదో అటువంటి సంఘటన జరిగింది. ఆ సంఘటనకు తగిన మూల్యం అతనే చెల్లించుకున్నాడు. అతనే ఈ విధంగా చనిపోయాడు. అది ఏ విధంగా అయినా కావచ్చు. కానీ సమాజం అనేది చాలా హర్షిస్తుంది. ఈరోజు ఈ మదనపల్లి నియోజకవర్గంలోనే కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కావచ్చు, అదేవిధంగా దేశానికే కావచ్చు, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఏదైతే అరాచకాలు చేస్తుందో వాటికి ఏ విధంగా కఠినంగా వ్యవహరిస్తుందో ఇదే ఒక సంఘటనగా ప్రతి ఒక్కరికి హెచ్చరికగా మా నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే శ్రీ షాజహాన్ బాషా అన్న గారు కూడా ఈ ప్రతి ఒక్క సందర్భంలో కూడా గంటకి ఏం జరుగుతుంది అక్కడ అన్ని విషయాలు తెలియజేసుకుంటూ వారు అధికారులకు ఆదేశాలు ఇస్తూ ఈ విధంగా ఈరోజు హర్షించదగ్గ సంఘటన ఎదుర్కొనడం మనము అందరం కూడా హర్షిస్తున్నాం. చంపేసినాడు, అతను బాగా నిద్రించినాడు, బాగా నీళ్ళలో ముంచేసినాడు. మేము మహిళ 6 నుంచి 10 సాయంత్రం 7-8 వరకు ఆడే ఉన్నాము. బాగా చంపేసినాడు. మాకు అందరికి పోలీసు వాళ్ళకు న్యాయం చేసినారు. వాడిని గుర్తించి అదే చెరువులో పడి చనిపోయినాడు. మాకు ఇప్పుడు హ్యాపీగా ఉంది. ఇక్కడ తిరిగే వాళ్ళకి కూడా మా పిల్లలకు ఈ స్కూల్ పోయే దాబలో మాకు ఇప్పుడు బాగుంది. మా పెద్ద భయపడతానే ఉంటుంది. ఎవరైనా చేస్తే ఇంకొకరు కూడా గుర్తు ఉంటుంది సార్. అటు చేయాల బాగా చేసినారు సార్, మాకు న్యాయం చేసినారు. ఓకే, ఆ చంద్రబాబు నాయుడు అందరూ, లోకేష్ బాబు వాళ్ళందరూ మాకు బాగా చేసినారు. అతను చనిపోయిందే మాకు మేలు. చనిపోయినాడు, చనిపోతే మేలు. రాత్రి నీగట్టుపల్లి ఏరియా కాటాటుపల్లి పోయే దారిలో ఒక బాలికను రుషిక ప్రియ అనే పాప ఇంటి ముందర అట్లా తిరిగి ఆడుకుంటా ఉంటే అమ్మాయిని మానవ మృగం ఒకడు కులవర్ధన్ అనేవాడు అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయి ఆ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. 7 ఏళ్ళ పాప మన బిడ్డ అమ్మాయిని మానభంగం చేసి ఎంత బాధపడిందో, ఎంత తనకలాడిందో, ఎంత ఇబ్బంది పడిందో, తాగి గంజాయి తాగి అలా చేసేసారు. వాణ్ణి మదనపల్లి తాలూకా ప్రజలు, చుట్టుపక్కల గ్రామస్తులు, తాలూకాలు అందరూ ఏకమయ్యి ఒకే మాట మీద వాణ్ణి ఎన్కౌంటర్ చేయాలా, వాణ్ణి చంపేయాలా, లేదంటే మాకు అప్పగించండి అని బాధపడే మేమందరూ కూడా చాలా గంటల పాటు వాళ్ళ ఇంటి దగ్గరే అమ్మాయి రూమ్లో అక్కడే ఉంటే వాళ్ళు తల్లిదండ్రులు
బంధువులు ఆ ఏరియా వాళ్ళంతా అడ్డం నిలబడితే మేము కానీ మిగతా పోలీసు వారు అందరూ అక్కడే ఉన్నారు. చాలా బాధపడ్డారు. వాళ్ళ తల్లి తండ్రి అయితే వాళ్ళు చెప్పేదానికి లే. అలాంటిది మేము కూడా మా ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, స్థానిక శాసనసభ్యులు షాజాన్ బాషాకి అందరికీ కూడా మేము విన్నవించినాం. మదనపల్లి పట్టణం నిరుడువర్గంలో మొన్న జరిగిన సంఘటనలో 7 ఏళ్ళ బాబు యొక్క 23 ఏళ్ళ అబ్బాయి ఆ కులవర్ధన అనే వ్యక్తి 4 గంటల నుంచి పాప కనబడకపోతే తల్లిదండ్రులు ఆందోళన చేసి పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు నైట్లో అతను ఆ అమ్మాయిని అతి ఘోరంగా చంపిన సైకో చంపేశాడు. చంపేసిన తర్వాత అతను మార్నింగ్ ఆ కనబడకుండా పారిపోయాడు. ఆ పారిపోయిన పద్ధతిలో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ఆ భయపడి ఈ ప్రభుత్వంలో చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు, వీళ్ళు ఏళ్ళ నమ్మకాలను ఇచ్చి చంపేస్తారేమో అని చెప్పేసి భయపడి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. సంజయ్ బ్యాచ్ లో చాలా పిల్లలు చాలా చెడిపోయి ఆ రోజు జరిగిన డోర్ డెలివరీ జరిగినవి ఇలాంటి చాలా చేశారు. అటువంటి వాళ్ళు ఏమీ చేయకపోతే ప్రభుత్వం ఈ రోజు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏదో చేస్తారని చెప్పి మదనపల్లిలో ప్రజలు ఆందోళన చేస్తూ ఉంటే ఈ ప్రజల ఆందోళన చూసి అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో పోలీసులు ఏం చట్టాలు చేసి భయపడిపోయాను మనిషినాడు కుర్మలకోట దగ్గర సెలవు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అలాంటి వారిని ప్రభుత్వాలకు భయపడి అతను ఈరోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇలాంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఇంకోసారికి థ్యాంక్ యూ చెప్తున్నాం. మదనపల్లి నుంచి నిన్నటి రోజు మదనపల్లిలో అమానుష ఘటన జరిగిన సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆందోళన చేసి బాధపడ్డారు. జనాలందరికీ చాలా ఇబ్బంది పడ్డారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళ అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడి భరోసా ఇచ్చి చెప్పినారు కాబట్టి వాడు భయపడి పారిపోయినాడు. నన్ను ఇంక బతకనేరు, అదేవిధంగా బతకనేరు భయపడిపోయినాడు. అదేవిధంగా ముందు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పినాడు, ఎవరైనా అమ్మాయిల మీద అఘాయిత్యం చేసిన వానికి అదే ఆఖరి రోజు, తర్వాత మరుసటి రోజు మనకు ప్రాణంతో ఉండదని హెచ్చరించినాడు. కాబట్టి వీడికి రేపు నేను ఉన్నాక బతకనేరు అనే భయపడి అధైర్యంతో వాడు చెరువులో పడి ఆత్మహత్య చేసుకొని ప్రజలకు ఒక సంకేతాన్ని ఇచ్చినారు. నిన్న మొన్న చాలా అన్నమయ్య జిల్లా మదనపల్లి నీరుగుట్టుపల్లిలో చాలా బాధాకరమైన విషయం. ఒక 7 ఏళ్ల బాలికను కులవర్ధన్ అనే వ్యక్తి దారుణంగా హత్య చేసి పారిపోయి భయపడిపోయి తెలుగుదేశం ప్రభుత్వంలో కఠినంగా శిక్షిస్తారని దుంకి చనిపోవడం జరిగింది. నేరాలకు, గంజాయికి, ఇతర దాళ్లకు చంద్రబాబు నాయుడు గారు పెద్దపీట వేసి నీరుగట్టువారిపల్లికి చెందిన రిషిక ప్రియ హత్య అనంతరం నిందితుడు కులవర్ధన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు రక్షక వాహనంలో వస్తూ దారి మధ్యలో వాహనం నుంచి దూకి పారిపోయాడని అన్నారు. పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందని, కులవర్ధన్ అశోక్కి తెలియరాలేదని, ఉదయం అంగళ్ళు సమీపంలోని చెరువులో శవమై కనిపించడం జరిగిందని ఎస్పీ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బాలిక కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాలు, మహిళలు పెద్ద ఎత్తున మంగళవారం నిరసన తెలియజేయడంతో భయాందోళనకు గురై చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోందని అన్నారు. మదనపల్లి టౌన్లో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు కూడాను వచ్చి రోడ్డు మీద మరియు ఇంటి దగ్గర చాలా వరకు ప్రొటెస్ట్ అవన్నీ చేసి పెద్ద సెన్సేషన్ న్యూస్ అది కూడా చేయడం జరిగింది. చాలా దురదృష్టవశాత్తు జరిగిన ఇన్సిడెంట్ ఇది. పోలీస్ శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా చింతిస్తున్న ధోరణి. అదేవిధంగా మనకి నిన్న ముద్దాయి ఎవరైతే ఉన్నారో ఈ ఎంటైర్ ఇన్సిడెంట్కి మూల కారణమైన అతను ఈరోజు మార్నింగ్ ముదివేడి దగ్గర అంగల్లో క్రాస్ దగ్గర ఒక చెరువులోని అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ కింద ప్లేస్ అయ్యి తర్వాత అతన్ని కులవర్ధన్ అనే ముద్దాయిగా మనము రికగ్నైజ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఇంక్వెస్ట్ అండ్ పోస్ట్ మార్టం ప్రొసీడింగ్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. యాజ్ పర్ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అతను సూసైడ్ చేసుకొని డౌన్ అయినట్టు తెలుస్తుంది. అండ్ ఫర్దర్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో రివీల్ అయితే మనం కమ్యూనికేట్ చేస్తామని. మనకి ముద్దాయి ఇంటికి వెళ్ళి మనం డోర్ బ్రేక్ చేసి చూసినప్పుడు ముద్దాయి అండ్ పక్కనే డ్రమ్లోని చనిపోయిన పాప కూడా శవం కూడా లభ్యమైంది. ఆ టైంలోని చుట్టుపక్కల ఒక 50 మంది గ్రామస్తులంతా కూడా గుమిగూడి
ఇతన్ని చంపడానికి ప్రయత్నించే సమయంలో మనమే రక్షక వెహికల్ని లో పెట్టి ముద్దాయిని అక్కడిని తీసుకోవడం జరిగింది. మళ్ళీ అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా హెవీగా డెవలప్ అవడం వల్ల, హైవే కూడా బ్లాక్ అవడం వల్ల మనకి ఆ రక్షక వెహికల్ స్టాఫ్ని కూడా తిరగడం జరిగింది. అక్కడ ఒక డ్రైవర్ మాత్రమే ఉండడం జరిగింది ముద్దాయితో పాటు. ఆ సమయంలో అతను తప్పించుకొని పారిపోవడం జరిగింది మార్నింగ్ టైం. తర్వాత ఒక 2 టీమ్స్ పెట్టి వెతికించాం, కానీ హౌవెవర్ రిజల్ట్ దొరకలేదు. ఈరోజు ఇలా నిన్న జరిగిన ఆందోళనలో కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ యాక్టివ్గా పాల్గొన్నాయి అనేది ఒక జరుగుతుంది. అది ఎంతవరకు అంటే ఆల్రెడీ ఎవరైతే ఇదంతా ఇష్యూని పొలిటిసైజ్ చేశారో, లేదంటే ఇది ఒక రాంగ్ ధోరణి వైపు తీసుకెళ్లారో వాళ్ళందరి మీద కూడా కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో హౌసింగ్ ఏఈ, ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో రివ్యూ కార్యక్రమం నిర్వహించబడింది. రాబోయే ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2వ విడత గృహప్రవేశాల కార్యక్రమంలో భాగంగా ఇల్లు లేని వారికి లేఅవుట్, సొంత జాగాల వివిధ దశల్లో ఉన్న 125 గృహాలు పూర్తి చేయాలని సూచించారు. మార్చి 3వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పక్కా గృహాలు విడతల వారీగా మంజూరు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఎంపీడీఓతో కలిసి హౌసింగ్ ఏఐ, పంచాయతీలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు సమన్వయంతో ఎంపీడీఓతో కలిసి గ్రామాల్లో పెండింగ్లో ఉన్న ఇళ్లను పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ రమేష్ రెడ్డి, డిఈ దినదయాల్ రాజ్, ఎంపీడీఓ ఫక్రుద్దీన్ సాహెబ్, ఏఐ అమర్నాథ్, కంప్యూటర్ రవి, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా స్లాబ్ వేసుకుంటారు. ఇది మానిటర్ చేయకపోతే ఈ నిమ్మపల్లి మండలం మీద మేము ఇంకా ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి వస్తుంది. మీరు యూ విల్ బి టేకెన్ టు టాస్క్. నేను క్లియర్ కట్గా చెప్తున్నా, ప్రతి పారామీటర్లో యు ఆర్ లాగింగ్ బిహైండ్. ఏమైపోతుందంటే ఈజీగా తీసుకొని చేద్దాంలే రాండి సార్ అనే లెక్కలో ఉంటారు. అలాంటి వాళ్ళకు మీ సెక్రటేరియట్లో ఉండే కో స్టాఫ్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకొని ఒక టీమ్గా ఉంటే దేర్ ఇస్ సమ్ ప్రెషర్ ఫ్రమ్ హైయర్ సైడ్, లేకపోతే ఇట్లా రాదు మా దగ్గరికి అని కొత్తలో 10 మందిలో ఒక 2-3 అనుకుంటా కూడా వీల్ గెట్ సమ్ మెసేజ్. అందరూ పోయేసి నోటీస్ లాగా ఒకటి సర్వ్ చేయడము, అందరినీ గ్యాదర్ చేసి మీరు ఇట్లా చేస్తే మీకు ఈసారి పెన్షన్ వచ్చేదో లేట్ చేస్తాం మేము, లేదా రేషన్ ఇచ్చేది ఆపేమో వస్తుంది గవర్నమెంట్ నుంచి. ఓరల్గా అట్లీస్ట్ ట్రై టు థ్రెడ్ దెమ్ ఓరల్లీ. ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు పుట్ ఇట్ ఆన్ పేపర్, ట్రై టు థ్రెడ్ దెమ్ ఆన్ పేపర్ ఓరల్లీ. అది కూడా చేసుకోకపోతే ఎట్లా? సి ఒక స్టేజ్ వరకు టాలరెన్స్ ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు ఇఫ్ ఇట్ డజంట్ కమ్ టు ఎంపీడీఓ సార్, హీ విల్ ఇగ్నోర్ యూ. ఇఫ్ ఇట్ కమ్స్ టు ఎంపీడీఓ సార్, హీ వోంట్ లీవ్ యూ. నేను నా పరిస్థితి రాతే నా వరకు రానంత వరకు నేను రిజోల్వ్ రాను. నిమ్మనపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలిలో మంగళవారం రాత్రి తెలుగుదేశం, జనసేన ప్రతినిధులు స్థానికులతో కలిసి క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. మాజీ జెడ్పీటీసీ సభ్యులు వసంత మునిరత్నం, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ప్రదీప్ సింగ్, అప్రోచ్ ఖాన్, సింగిల్ విండో అధ్యక్షులు కోట రమణ, అంబేద్కర్ సంఘ నాయకులు శ్రీనాథ్ మీడియాతో మాట్లాడుతూ మొదట చిన్నారి ఋషికి ప్రియ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ 8 సంవత్సరాల చిన్నారిని హత్య చేసిన కామాంధుని ప్రభుత్వం స్పందించి అతనిని ఊరితీయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గంజాయి మత్తులో నేను హత్య చేశానని ఈరోజు పోలీసులకు చిక్కినటువంటి ఉన్మాది, తీవ్రవాది అయినటువంటి వాడిని వెంటనే ఉరితీయాలి. మహిళలకు, పిల్లలకు మన ప్రభుత్వం బాగా రక్షణ కల్పిస్తున్నా కానీ అక్కడక్కడ ఈ గంజాయి మత్తులో కొంతమంది ఉన్మాదులుగా ప్రవర్తిస్తూ చిన్నపిల్లలనే టార్గెట్. మదనపల్లిలో, నీరుగట్టువారిపల్లిలో, కట్లాకపల్లిలో జరిగిన బాలిక అసూషన్ కేసు ఈరోజు ఒక డ్రమ్ములో విగత జీవిగా ఆ పాప కనిపించింది. 8 ఏళ్ల వయసులో స్కూల్కి పోయి చదువుకునే పాప ఈరోజు ఒక కామాంధుని చేతిలో పూర్తిగా ఆ పాపను అతను అత్యాచారం చేసి ఆ పాపను చంపేయడం జరిగింది. దానికి సంబంధించిన వాళ్ళని కూడా పోలీసులు డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ కస్టడీలో కూడా తీసుకున్నారు. కానీ అలా కస్టడీలో తీసుకునే దానికన్నా ఇలాంటి తప్పులు చేసే వాళ్ళని, చిన్నపిల్లలు కావచ్చు, మహిళల్ని కావచ్చు, అలాంటి ఇబ్బంది పెట్టే వాళ్ళని ఖచ్చితంగా మేమంతా ఈరోజు నిమ్మనపల్లి మండలం నుంచి ఆమెకు సానుభూతిగా, ఆ అమ్మాయి కుటుంబానికి సానుభూతి తెలుపుకుంటూ ఆ అమ్మాయి చావు కారణమైన వాడికి కఠినమైన శిక్ష విధించాలని, అలాగే మా గవర్నమెంట్ ఏడ అన్యాయం జరిగితే ఆడే చంపి పారదం వల్ల మా బిడ్డలు మేము బయట పంపించాలంటే ఈ దెబ్బతో భయపడిపోతాము. స్కూల్ కూడా మానిపించే టైమే వస్తుంది. ఈ తప్పు చేసిన నాడే ఉరి నడిలో తీయాలి. అందరికీ వందనం. నది తీయాలంటే తీయాలి.
తీయాలి, ఉరి తీయాలంటే తీయాలి. అమ్మ తల్లి, నీ బిడ్డ చేసి నా కొడుకును ఉరి తీయాలి తల్లి, నీకు దండమమ్మా. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం ఈ నెల 26వ తేదీ నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈసారి జనసేన పార్టీ సభ్యత్వాలను 3 విభాగాలుగా అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించడం జరిగింది. ఉద్యమి మెంబర్స్ పార్టీ లోతుగా అర్థం చేసుకుని సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసేందుకు ముందుకొచ్చి పార్టీ సభ్యత్వం తీసుకునేవారు, సాధక్ మెంబర్షిప్ పార్టీ పోరాటానికి మరింత బలాన్ని చేకూర్చేలా కొత్త వారిని ప్రభావితం చేస్తూ నవతరంలో ప్రేరణ కలిగించి పార్టీలోకి ఆహ్వానిస్తూ సభ్యత్వాలు చేయించేవారు, ప్రదాత మెంబర్షిప్ పార్టీకి పరోక్షంగా ఆర్థిక, సాంకేతిక లేదా మేధోపరమైన సహకారం అందిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసేవారు. ఇలా 3 విభాగాలుగా విభజించిన సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ నెల 26వ తేదీ నుంచి ఒక మహాయజ్ఞంలా ప్రతి జన సైనికుడు, వీర మహిళలు బాధ్యతగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని జనసేన పార్టీ సభ్యత్వ నమోదు మహాయజ్ఞం పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో మై ఫోర్స్ మహేష్ వెల్లడించారు. లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు అమర్ నారాయణ, తంబలపల్లి జనసేన పార్టీ నాయకుడు సద్దుకూటి హరినాథ్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు సందీప్ రెడ్డి, జయభవ్య, జనసేన పార్టీ నాయకులు రాజా మనోజ్, నగీనా, ఉదయ్, జనసేన పార్టీ లీగల్ సెల్ నాయకులు లాయర్ వెంకట్, ఉదయ్, జిన్నె, నరేష్, ఎర్రప్ప తదితరులు పాల్గొన్నారు. సభ్యత్వాలని 3 విభాగాలుగా విభజించడం జరిగింది. ఉద్యమి, సాధక్, ప్రదాత అని 3 విభాగాల్లో మీరు ఎటువంటి సపోర్ట్, మీరు ఎటువంటి పాత్ర జనసేన పార్టీలో పోషించాలనో అనుకుంటున్నారో దానికి సంబంధించిన ఆ మెంబర్షిప్ మీరు తీసుకొని జనసేన పార్టీ అభివృద్ధి అంటే భారతదేశానికి అభివృద్ధి లెక్క. జనసేన పార్టీని బలపరచడం అంటే భారతదేశాన్ని బలపరచడం, జనసేన పార్టీని బలపరచడం అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని బలపరచడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బలపరచడం. సో నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని వేడుకునేది ఒకటే, జనసేన పార్టీని బలపరచండి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బలపడుతుంది. జనసేన పార్టీ బలంగా ఉంటే సమాజం బాగుంటుందని తెలియజేసుకుంటూ ఈ మదనపల్లి సమీపంలో గల మిట్స్ డీమ్డ్ ట్యూబ్ యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు మిట్స్ ఐఐసి వారి ఆధ్వర్యంలో కృత్రిమ మేధస్సు మరియు నూతన ఆవిష్కరణలకు సంబంధించిన మోడల్స్ పై ప్రోటోథాన్ 2026 హ్యాకథాన్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బెంగళూరుకు చెందిన ఎల్టీఐ కంపెనీ నందు ప్రాజెక్ట్ లీడ్గా పనిచేస్తున్న బావాజీ దొరగంటి మరియు కెల్లనోవా సంస్థ నందు రెవెన్యూ గ్రోత్ మేనేజ్మెంట్ విభాగానికి చెందిన జయశ్రీ పాల్గొన్నారు. కార్యక్రమంలో బావాజీ దొరగంటి మాట్లాడుతూ నూతన టెక్నాలజీపై ఆవిష్కరణలు చేయాలని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ టెక్ కంపెనీలతో పాటు చిన్న చిన్న సంస్థలు ప్రస్తుతం ఉన్న నూతన టెక్నాలజీలో మెరుగైన పరిశోధనలతో నూతన ఆవిష్కరణలను చేస్తున్నాయని, విద్యార్థులు వాటిపై దృష్టి పెట్టాలని అన్నారు. నేటి ప్రపంచంలో మనం చూస్తున్న వేగవంతమైన పురోగతి వెనుక సాంకేతికతలో ఆవిష్కరణలు పరిశ్రమలను విప్లవాత్మకంగా మార్చడం, ప్రపంచ సవాళ్లను పరిష్కరించడం మొదలైనవి సాంకేతిక ఆవిష్కరణ పురోగతికి మూలస్తంభంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక ఆవిష్కరణ అనేది సామర్థ్యాన్ని పెంచి సమస్యలను పరిష్కరించే విధంగా కొత్త అవకాశాలను సృష్టించేదని అన్నారు. సంచలనాత్మక ఆవిష్కరణలకు మాత్రమే పరిమితం కాకుండా ఇప్పటికే ఉన్న సాధనాలు, సిస్టంలు మరియు ప్రక్రియలకు పెరుగుతున్న మెరుగుదలలను టెక్నాలజీ ఇన్నోవేషన్ ప్రభావితం చేస్తాయని ఆయన అన్నారు. మన ఆర్థిక వృద్ధి, మెరుగైన జీవన నాణ్యత, పర్యావరణ సుస్థిరత మొదలైన వాటిపై ప్రభావితం ఉంటుందని అన్నారు. టెక్నాలజీ ఆవిష్కరణలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పునరుత్పాదక శక్తి, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మొదలైన రంగాలలో ఎక్కువగా జరుగుతున్నాయని, విద్యార్థులు వాటిపై దృష్టి పెట్టాలని అన్నారు. ప్రయోగాలు చేయడానికి మరియు సృష్టించడానికి విద్యార్థులకు జ్ఞానం, సాధనాలు మరియు ప్లాట్ఫారంలను అందించడంలో మరియు ఆవిష్కరణలను పెంపొందించడంలో మిట్స్ విద్యా సంస్థ విద్యార్థులను ప్రోత్సహిస్తుందని, ఇలాంటి హ్యాకథాన్లు, పరిశోధన కార్యక్రమాలు టెక్నాలజీ పరంగా విద్యార్థులను శక్తివంతం చేస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోటోథాన్లో స్మార్ట్ ఎడ్యుకేషన్ అండ్ ఎడిటెక్, స్మార్ట్ హెల్త్ కేర్ అండ్ వెల్ బీయింగ్, స్మార్ట్ సిటీస్ అండ్ అర్బన్ ఇన్నోవేషన్, అగ్రికల్చర్ అండ్ రూరల్ ఇన్నోవేషన్, ఇండస్ట్రీ 4.0 అండ్ ఆటోమేషన్, సస్టైనబిలిటీ అండ్ క్లైమేట్ యాక్షన్ వంటి 6 ప్రధాన అంశాలపై పోటీలు నిర్వహించబడగా పరిమిత కాల వ్యవధిలో విద్యార్థులు సృజనాత్మకత, జట్టుభావం, సమస్య పరిష్కార నైపుణ్యం మరియు సాంకేతిక ప్రావీణ్యాన్ని ప్రతిబింబించే వినూత్న ఫోటోటైప్లను అభివృద్ధి చేసి తమ ప్రతిభను చూపిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ రామనాథన్, విభాగాధిపతి డాక్టర్ ఆర్ కల్పన, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ కె చోకనాథన్, కోఆర్డినేటర్ టి పవన్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.